ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆయన కోమాలో ఉన్నారా? అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28 నాటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు అయతుల్లా ముస్తఫా. ఓ కాలు కూడా కోల్పోయారని, పొత్తి కడుపు లివర్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు కూడా ది సన్ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. కోమాల నుంచి కోలుకోవడం కష్టమంటూ కూడా పుకార్లు వస్తున్నాయి. టెహ్రాన్ సిన్హా యూనివర్సిటీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. టెహ్రాన్ సినా యూనివర్సిటీ ఆసుపత్రి ప్రాంగణంలో గుట్టుగా ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. తన తండ్రి ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంతమొందించిన తర్వాత అదే దాడిలో ముస్తఫా అలీ ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కాంపౌండ్పై జరిగిన దాడిలో ముస్తఫా త్రుటిలో తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. ఒక కాలు కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇప్పుడు ఇవే వార్తా కథనాలను హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్, ఇరాన్ కొత్త శక్తి ముస్తఫా ఖమేనీ తన తొలి ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంటామని, వాటిని మూసివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. తన శత్రువులపై ఒత్తిడి పెంచడానికి హర్మూజ్ జలసంధిని కూడా మూసి ఉంచాలంటూ సూచించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన తర్వాత మరో వార్త అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ ప్రకటన చేయడానికి ముస్తఫా ఖమేనీ నేరుగా టీవీల ముందు కానీ లేదా వీడియో కానీ రిలీజ్ చేయలేదు. ఆయన తరపున ఒక ప్రకటన చేశారంటూ ఇరాన్ స్టేట్ టీవీ యాంకర్ మాత్రమే టీవీలో ఆ ప్రకటనను చదివి వినిపించింది. కానీ ఎక్కడా ముస్తఫా అలీ ఖమేనీ కనిపించలేదు. దీన్ని బట్టి ముస్తఫా ఆరోగ్యంగానే ఉన్నాడా, ఆయన ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడని పుకార్లు కూడా చేస్తున్నాయి. బట్ దానికి ముందు 28వ తారీఖు నాడు జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మధ్యలో ఉన్న బాక్స్లో ఖమేనీ బంకర్ విధ్వంసం గురైనటువంటి దృశ్యాలవి 28వ తారీఖు నాటి దృశ్యాలవి. సో ఆ రోజు ఇదే ఖమేనీ కంపౌండ్పై చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు, యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన దృశ్యాలు అవి. ఫిబ్రవరి 28న సరిగ్గా ఇరాన్ టాప్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతమొందించిన దాడికి సంబంధించిన దృశ్యాలు అవి. ఆ రోజు ఆ దాడిలో 30 బాంబులు జారవిడిచారు, తొమహాక్ క్షిపణి కూడా జారవిడిచారు. అందులో అయతుల్లా అలీ ఖమేనీతో పాటు చాలామంది 49 మంది టాప్ లీడర్లు, టాప్ ఇరాన్ సైనిక అధికారులంతా కూడా అంతమొందించబడ్డారు. అయితే ఇప్పుడు కొత్త కథనాలు వస్తున్నాయి. పాశ్చాత్య మీడియాలో సుప్రీం కొత్త లీడర్ ముస్తఫా ఖమేనీ కోమాలో ఉన్నారని, ఒక కాలు కోల్పోయారని టెహ్రాన్ వర్గాల ప్రకారం ది సన్ అనే సంస్థ వివరిస్తోంది. అలాగే యూకే మీడియా ప్రకారం వైమానిక దాడిలో గాయపడ్డ ఖమేనీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అందులో వర్గాలు సమాచారం ఇచ్చిందని తెలుపుతున్నారు. ముస్తఫా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని, కడుపు లేదా కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిందని, ఫిబ్రవరి 28న అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా జరిగిన వైమానిక దాడి సమయంలోనే ముస్తఫా తీవ్రంగా గాయపడ్డారని అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సినా యూనివర్సిటీ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని భవనంలో ఒక వైద్య సంస్థ గుర్తింపు పొందింది. సంఘటనా స్థలంలో భారీ సెక్యూరిటీ ఉందని సోర్సెస్ చెప్తున్నాయి. ముస్తఫా చాలా సీరియస్గా ఉన్నారని ఆసుపత్రిలో ట్రామా టీంలో వ్యక్తులు చెప్పినట్టుగా సమాచారం. ఇక అక్కడి సోర్సెస్ ప్రకారం అతడు ఒక కాలు లేదా 2 కాళ్ళు పూర్తిగా కట్ అయ్యాయని చెప్తున్నారు. అతడి కాలేయం లేదా కడుపు చీలిపోయిందని, అతను కోమాలో ఉన్నాడని కూడా ది సన్ అనే వార్తా సంస్థ చెప్తోంది. అలాగే దీనికి ముందు ఇరాన్ స్టేట్ మీడియా కూడా ముస్తఫాను గాయపడిన యుద్ధవీరుడంటూ ప్రకటించడం, ఇరాన్ అధ్యక్షుడు మొసాద్ పెజెష్కియాన్ 2 రోజుల క్రితం సినా ఆసుపత్రిని సందర్శించారంటూ కూడా నివేదికలు చెప్తున్నాయి. కొత్త సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారంటూ పెజెష్కియాన్ చెప్తున్నారు. సో ఏదేమైనా ప్రస్తుతం ఇరాన్ కొత్త లీడర్ ఎలా ఉన్నాడనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. అసలు కోమాలో ఉన్నాడని, కాలు కోల్పోయాడని, కాలేయం దెబ్బతిందని, కడుపు చీలిపోయిందంటూ కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు కూడా ప్రచురిస్తున్నాయి. బట్ ఇక్కడ మళ్ళీ అమెరికా మాత్రం, ఇజ్రాయెల్ అమెరికా మాత్రం
తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖొమైనీ పేరుతో వెలువడ్డ తొలి ప్రకటన తర్వాత ఇటు ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇక ఇజ్రాయెల్ అయితే ఆయన కీలుబొమ్మగా వర్ణించిన సంగతి తెలిసిందే. మరోవైపు యుఎస్ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. లొంగిపో లేదంటే చంపేస్తామంటూ కొత్త లీడర్కు సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. అమెరికా డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీని హత్య చేయడానికి వెనుకాడమంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక చెప్తోంది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని వదులుకోవాలని యుఎస్ డిమాండ్ చేస్తుంది. దీనికి నిరాకరిస్తే కొత్త లీడర్ను కూడా అంతమొందించే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయంటూ సుప్రీం లీడర్ను హతమార్చేందుకు ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తామంటూ ట్రంప్ చెప్తున్నారు. సో రకంగా మరోవైపు ఇరాన్ కొత్త లీడర్ ముస్తాబా ప్రశాంతంగా జీవించలేరంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక అతను ఎన్నుకునే ప్రక్రియలో తమ భాగస్వామ్యం ఉండాలంటూ ట్రంప్ కోరుకున్నారు. మరోవైపు అయతుల్లా అలీ ఖమేనీ తన వీలునామాలో తన కుమారుడు ముస్తాబా ఖమేనీ వారసుడిగా పాలకుడు కాకూడదంటూ స్పష్టంగా చెప్పినట్లుగా న్యూయార్క్ పోస్ట్ చెప్తోంది. అయినప్పటికీ కూడా ఇరాన్ శక్తివంతమైన ఐఆర్జీసీ అంటే ఇరాన్ మిలిటరీ సుప్రీం లీడర్ ముస్తాబా అయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఖమేనీ బతుకున్నప్పుడు ముస్తాబాకు ఎలాంటి ప్రభుత్వ అధికారిక పదవులు కూడా ఇవ్వలేదు. కానీ ఇరాన్ రాజకీయాలను వెనుక నుంచి నడిపించే వ్యక్తిగా అతనికి పేరుంది. బట్ ఇక్కడ మొత్తం మీద ఇజ్రాయెల్ కూడా చాలా తీవ్రంగా స్పందిస్తోంది. ఇజ్రాయెల్ ఒక అడుగు ముందుకేసింది. ముస్తాబా స్టేట్మెంట్ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నేరుగా మీడియా ముందుకు వచ్చారు. చాలామందిని చంపేశామని చెప్తున్నారు. అసలు ఎక్కడో వెనకాల దాక్కుని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, దమ్ముంటే బయటికి రావాలంటూ సవాల్ విసిరారు. అంతేకాదు అసలు ఇప్పుడున్నటువంటి ఇరానీ రెజిమే అంతా కూడా తుడిచిపెడతామని, ఈ రెజైమ్ను మొత్తం అంతమొందించిన తర్వాత అసలు ఇంకా ఎవరైనా బతికి ఉన్నారంటే ఒకవేళ వాళ్ళందరూ కూడా రోజులు లెక్క పెట్టుకోవాలంటున్నారు. వీళ్ళందరి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేమంటూ చాలా సెటరికల్గా బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. ఇంకో మాట కూడా అన్నారు, ఒకవేళ వీళ్ళ ప్రాణాలకు వీళ్ళ శరీరాలకు ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే అది దండగా అని చెప్పారు. ఆ ఇన్సూరెన్స్ కూడా పనికి రాకుండా పోతుందంటూ చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం చూస్తుంటే ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ ఎన్ని రోజులైనా సరే వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యుద్ధం కంటిన్యూ అవుతుందని చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇరాన్ కూడా అదే పంతాన్ని ఎంచుకుంది. వాళ్ళ దగ్గర ఉంటే ఆయుధ సంపత్తి ఇంకా చాలా పెద్ద ఎత్తున నిల్వలున్నాయి. అవన్నీ కూడా దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్ని నెలలైనా సరే తాము యుద్ధం చేస్తామంటూ ఇరాన్ చెప్తుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ముస్తాబా అలీ ఖమేనీ 28వ తారీఖున జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ అతని కాలు 2 తీసేశారు. అతని లివర్ పాడైంది, పూర్తిగా కోమాలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. టెహ్రాన్ సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 2 రోజుల క్రితం ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా అక్కడికి వెళ్ళి వచ్చారంటూ అక్కడి నుంచి వస్తున్న సోర్సెస్ ప్రకారం కొన్ని ది సన్ అనే ఒక మీడియా సంస్థ, అలాగే కొన్ని ఇరాన్ సోర్సెస్, అలాగే ఇరాన్ స్టేట్ టీవీ స్వయంగా గాయపడిన యుద్ధ వీరుడు అంటూ ప్రకటించడం, ఇవన్నీ కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. వాస్తవానికి మొదటి నుంచి కూడా ఇదే వాదనలు, ఇదే పుకార్లు వస్తున్నాయి. పుకార్లు కావు, నిజమనే వార్తలు కూడా తెలుస్తోంది. ఆ రోజు ఖమేనీ అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ముస్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అందుకే అతన్ని చాలా జాగ్రత్తగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు, కాపాడుకుంటున్నారనే వార్తలు ఇప్పుడు నిజమనే విషయం బయటపడుతుంది. సో మొత్తం మీద ముస్తాబా ఖమేనీ ఇంకా కోమాలోనే ఉన్నాడు, ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదనే విషయం చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్న అంశాలు కూడా ఇవే. బట్ ఏదేమైనా ముస్తాబా మాత్రం పక్కాగా గాయపడ్డాడు. కోమాలో ఉన్నాడా లేదా కోలుకొని ఉన్నాడా అనేది పక్కన పెడితే ముస్తాబా గాయపడ్డాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్ స్టేట్ టీవీ చెప్పిన స్టేట్మెంట్ కూడా అదే, గాయపడ్డ వీరుడు అంటే దాని అర్థం ఇంకా ఖచ్చితంగా అతను యుద్ధంలో గాయపడ్డట్టే. అజ్ఞాతంలో ఉన్నాడు, ఎక్కడ బయటకు వచ్చినా అతన్ని చంపేస్తామంటూ ఇరాన్ చెప్తుంది, ఇజ్రాయెల్ చెప్తుంది దాని ప్రకారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ క్యాట్ చెప్తున్నారు కూడా అదే. ఇరాన్ కొత్త లీడర్ ఎవరైనా సరే, పేరు ఏదైనా, వ్యక్తి ఎవరైనా, ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ దాక్కున్నా అతను తమకు శత్రువేనని, అతన్ని అంతమొందించడం తమ అల్టిమేట్ టార్గెట్ అంటూ చెప్తున్నారు. అమెరికా కూడా అదే చెప్తున్నారు, లొంగిపోలేదంటే చంపేస్తామని చెప్తున్నారు. సో మొత్తం మీద ఖమేనీ ఖాందాన్ని లేపేయాలి.
ఖమేనీ వారసులు ఎవరు ఉండకూడదు, అసలు ఖమేనీ పాలకులే ఉండకూడదు, మత పాలన అనేది ఇక్కడ ఇరాన్లో ఉండకూడదు అంటూ చెప్తున్నారు. ఇక బెంజమిన్ నెతన్యాహు నేరుగా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ ప్రజలకు ఆయన అప్పీల్ చేశారు, మీకు స్వేచ్ఛాయుత పాలన కావాలంటే సహకరించండి, మేము కూడా మీ కొత్త పరిపాలన తీసుకొస్తాం, అసలు ఈ మత పాలకుల నిర్బంధ పాలన లేకుండా చేస్తాం, మీకు స్వేచ్ఛ ప్రసాదిస్తామంటూ చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఇక్కడ అసలు వాస్తవానికి ఇందాక చెప్పుకున్నట్టుగా అయతుల్లా అలీ ఖమేనీ తన వారసుడిగా ముస్తాబాను అసలు పెట్టొద్దు అంటూ వీలునామాలు కూడా రాసిన తెలుస్తుంది. అంటే మొదటి నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఈ 37 ఏళ్ల పరిపాలనలో అసలు ఈ వారసత్వం ఉండకూడదని అయతుల్లా అలీ ఖమేనీ చెప్తున్నాడు. కానీ ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ కూడా అదే చెప్తోంది. కానీ ఇక్కడ ఐఆర్జీసీ ఏదైతే ఉందో, ఇక్కడ ఐఆర్జీసీ ముస్తాబాకి తొత్తుగా మారి, ముస్తాబా ఐఆర్జీసీకి కీలుబొమ్మగా మారి ఉన్నారు పరస్పరం. కాబట్టి వాళ్లకు ముస్తాబా ఖమేనీయే కావాలి, వాళ్ళ ఒత్తిడితోనే ఇప్పుడు అతని సుప్రీం లీడర్గా ఎన్నుకున్నట్టుగా చెప్తున్నారు. ఎన్నుకున్నా కూడా యాక్టివ్గా అతని పరిపాలన చేస్తున్నారనేది డౌటే. ఇక్కడ కొంతమంది చెప్తున్న దాని ప్రకారం పెజెష్కియాన్ అంటే ఇరాన్ అధ్యక్షుడు చెప్తున్న దాని ప్రకారం ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు, ఇప్పటికే డ్యూటీలో చేరిపోయారని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు. సో దీన్ని బట్టి ముస్తాబా ఖమేనీ బతికున్నాడా అనేది మనం ఎక్కడ అనుమానాలు వ్యక్తం చేయడానికి లేదు. బతికే ఉన్నాడు, కానీ తీవ్రంగా గాయపడి ఉన్నాడు. వెంటిలేటర్పై ఉన్నాడా, లేదా కోమాలో ఉన్నాడా, లేదా కోలుకొని ఉన్నాడా అనేది పక్కన పెడితే తీవ్రంగా గాయపడ్డాడని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అక్కడి సోర్సెస్ ఇరాన్ స్టేట్ టీవీ చెప్తున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్న దాని ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ గాయపడే ఉన్నాడు. ఇరాన్ చెప్తున్న దాని ప్రకారం గాయపడ్డ యుద్ధ వీరుడిగా వాళ్ళు అభివర్ణించుకుంటున్నాడు. సో ఓవరాల్గా దీన్ని బట్టి ముస్తాబా అలీ ఖమేనీ యుద్ధంలో తీవ్రంగా గాయపడున్నట్టే లెక్క.